ఏంటి భూపతి గారు, మొహం అంతా అలా ఆముదం తాగినట్టు పెట్టారు? ఏందొచ్చుండారు? కాజేసిన అమ్మవారి విగ్రహం ఆభరణాలు ఎక్కడ దాచారో చెప్తారని. ఏంటమ్మా ఊరికే అదే పాట పాడుతూ ఉంటావు? ఈసారైనా సినిమా పేరు చెప్తావేమోనని. ఇది మరీ బాగుంది. మాకేం తెలుసని మేం చెప్పాలి బావుగారు? మాకు తెలియంది మీరు ఎన్నిసార్లు వచ్చి అడిగినా తెలీదని మేము చెప్తాం కదా. అదే కదా, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. 10 సార్లు వచ్చి మీరే కాజేశారని అడిగితే అదే నిజమైపోతుందా? ఊరికే అబండాలేం వేయడం కాదు, మేమే కాజేశామని మా మీద నిందలు వేసి మమ్మల్ని నిందించడం కాదు. ప్రూఫ్స్ చూపించండి. అసలు దేవరాజ్ గారు అవి ఆ ఇంట్లోనే దాచారని, అలాంటివి అక్కడ ఉన్నాయనే మాకు తెలీదు. అప్పుడు మేమేలా కాజేస్తాము? ఊరికే మా మీద పడతారంటే అసలు ఇది పద్ధతి కానే కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఆవేశపడకు భూపతి, ఆయాసం తప్ప ఏం ఉండదు. మీకు అవి అక్కడున్నాయి అని తెలుసనడానికి ప్రూఫ్సే కదా అడిగా, చూపిస్తాముండు. అదే కదా, ఓకే. పెనం మీద ఆవిరవడానికి పడే నీటి చుక్కలా ఎగిరెగిరి పడతావు. కాస్త ఆగుమావా. చూపించండి, మేము చూస్తాం. ఇదప్పుడే ఊరి నుంచి రాదు అనుకున్నామే, కొంప మునిగిందిగా. మీ అంకమ్మ బేబమ్మ ఇంట్లో ఉంచినా బాగుండేది. నైట్ వెళ్ళి చక్కగా చంపేసేవాళ్ళం. ఇప్పుడు మన చావుకొచ్చింది. అయ్యో, ఏంటి మొహాలు టెన్షన్ గా మారిపోయాయి? సాక్ష్యమే ఉండదు అనుకున్నారే, మరిప్పుడు దొరికిపోయారా? మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈయనెవరు? నీకర్థం కాలేదేమో. వాళ్ళకు అర్థమైంది, కాస్త నువ్వు వాగు. దుర్మార్గుల్లారా, మీరేదో మంచివారని నమ్మి ఊరికి మంచి చేస్తారని చెప్తే నన్ను బంధించడమే కాకుండా అమ్మవారి సొత్తునే కాజేస్తారా? మీకు పుట్టగతులుండవు. ఎందుకుంటాయండి, మంచన పడి చావరు. అలా తిట్టకే జాను. నిన్ను లాగి కొట్టలేదు, సంతోషించు. అమ్మ తోడు, అసలు మీవి ఒక బతుకులేనా? చేసిన పాపాలు సరిపోవని అమ్మవారి జోలికొస్తున్నారా? ఇదిగో ఈ ఉడత మొహంతోనే కాకుండా అదిగో ఆ కొండముచ్చు మొహం దాంతో కూడా చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావా? ఏయ్, ఏంది పిచ్చి పిచ్చిగా వాగుతాండావు? బాగోదు చెప్తాండా. ఏయ్, నీకే బాగోదు, చూసుకో. నీకింకా నా గురించి తెలియదనుకుంటా. మనమేంటో మన పవర్ ఏంటో బయట అడుగు, చెప్తారు. ఇప్పుడు మర్యాదగా అమ్మవారి నగలు ఇవ్వలేదో మీకు చిత్తడి చిత్తడే. చూసుకోండి మీ అమ్మతోడు. మాకేం తెలీదు జానకి. ఈయన ఎవరో ఏం చెప్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. కావాలంటే మీరు పోలీసులని పిలవండి. ఈయన చెప్పిన దాంట్లో నిజమెంతుందో వాళ్లే తెలుస్తారు. చూడమ్మా అమాయకురాలా, ఈ భూపతి స్వామీజీ గారిని జానకమ్మ గారింటికి తీసుకెళ్ళింది ఆ రోడ్లో సీసీటీవీ కెమెరాలో దొరికింది.
చెప్పాగా, ఇప్పుడు తెలుసుకో. ఇక మొహాలు చూసుకుంది, నాటకాలాడింది చాలు. ముందు ఎక్కడ దాచారో చెప్పండి. మీరు ఎన్నన్నా మేం చెప్పేది ఒకటే. ఆయన్ని మేం బంధించింది నిజమే కానీ అవి మేం కాజేయలేదు అల్లుడు. రేయ్, ఈ సోది వినే ఓపిక నాకు లేదు మావా. 10 అంకెలు లెక్క పెడతాను. చెప్పావా సరే, లేదంటే మీకు ఏమిస్తే చెప్తారో అదే ఇస్తా. అసలు వినరేంటి మీరు? 1. వచ్చి ఇట్ట ఇబ్బంది పెట్టడం ఏం బాలే. 2. ఏంటి ఈ హింస? 3. నిజంగా అల్లుడు మాకేం తెలీదు ఒట్టు. 4. ఇలా టెన్షన్ పెడితే తెలియంది తెలుసని చెప్తామా అక్షర? 5. నువ్వు ఆగు జాను. 6. 7. 8. 9. 10. మీరు వినరు, ఇచ్చేది ఇస్తే గాని చెప్పరు. అల్లుడు అల్లుడు జను వద్దు, జను చెప్తున్నా వద్దు. చెప్పండి. అసలు వీళ్ళని ఎందుకు కొడుతున్నారు? మరి దుర్గమ్మ నగల్నే దొంగతనం చేశారు. ఒక ఊరే నాశనం కాబోతుందని తెలిసి కూడా కాజేశారు. ఇంకా అదే ధోరణి ప్రదర్శిస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటామా? వీళ్ళు గంట సేపైనా ఓర్చుకున్నారు, మీ వల్ల అది కూడా కాదు. నెక్స్ట్ మీరే వెయిట్ చేయండి. మీరు కొట్టండి. చెప్పలేదనుకో నా చేతులు చచ్చిపోతావు. చెప్పు చెప్పు. చెప్పు. చెప్పేస్తా. నిన్ను కిడ్నాప్ చేసింది తప్పే. ఏదో ఆశ పుట్టి చేశామే గాని అవి మేం తీయలేదు స్వామి. నిన్ను కట్టేసి నీ నోట్లో గుడ్డలు కుక్కిన దానికి క్షమించమని అడుగుతున్నాం. వదిలేమని చెప్పండి స్వామి. మిమ్మల్ని మీరు చేసిన దానికి మీ మీద ఇసుమంత జాలి కూడా కలగట్లేదు. ఎక్కడున్నాయో చెప్పండి, బతికిపోతారు. చెప్పు, ప్రాణాలైనా దక్కుతాయి. చెప్పు. మాకు తెలియదు.
చెప్పు. అవునల్లుడు, కళ్ళతో చూసిన సీసీ ఫుటేజ్ చూసి మేమే కాజేసామని నిర్ధారణకు వచ్చేకు. ఓహో, కళ్ళతో చూసినవి నమ్మకూడదు అంటావు. అవునల్లుడు, మనల్ని మోసం చేస్తాయి. అవి ఎక్కువ భూపతిని మోసం చేస్తాయండి. కరెక్ట్ అక్షర. ఇక మామగాడు మోసపోకూడదు. 2 కళ్ళు పొడి చేస్తా. అల్లుడు, ఇవేమన్నా పళ్ళ పొడవటానికి కళ్ళల్లుడు. ఈ దిక్కుమాలిన మోసం చేసే కళ్ళు నీకెందుకు మావా? పోనీ నిజం చెప్పు, బతికిపోవచ్చు. చెప్పు. అల్లుడు 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 చెప్తావా నీ కళ్ళు పొడి చేయాలా? వద్దల్లుడు. గుడ్డివాడిగా నేను బతకలేను అల్లుడు. నేను నిజం భూపతి గారు, ముందు దీని కళ్ళు పొడి చేయి, తెలుస్తుంది. భూపతి గారు అంట. నేను మీకు చూపిస్తాను అల్లుడు. పెట్టిని తీసుకొని నన్ను వదిలేయండి. సరే పద. ఏం జన్మలే మీవి, చిచ్చి. ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోయి ఉండదుగా. భూపతి గారు. అల్లుడు ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి అల్లుడు. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడే ఆఫీస్. అంటే ఆ లోపలికి కారు వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాలి. దిగు. ఇంత దూరం తీసుకొచ్చారా? ఆ పెట్టెను కాపాడడానికి ఒక పాముందల్లుడు. మీకు కనపడకూడదని మాంత్రికుడి సాయంతో తెచ్చాం. దరిద్రం ఏంటంటే
ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఏది? ఏమో అల్లుడు, నిజంగా నాకేం తెలీదు. పాముకు భయపడి మేమిక్కడే వదిలేసి వెళ్ళిపోయాం. అంతకు మించి నాకేం తెలీదు. ఒప్పుకొని తీసుకొచ్చిన అబద్ధం చెప్తానా? మరి ఇంకెవరైనా తీసుకెళ్ళిపోయారేమో. ఓ నాగు నుండి తీసుకెళ్లడం అసాధ్యం. మీరెక్కడుందో చెప్పగలరా స్వామీజీ? ఆ జాడ నాకు తెలియడం లేదు. మీకే తెలియకపోతే ఇంకా నాకేం తెలుస్తుంది అల్లుడు? చేసిందంతా చెప్పేశాను కదా, ఇంకా నన్ను వదిలేయండి అల్లుడు. అసలు చేయడం ఎందుకు? నీ వల్ల కాదు ఇదంతా. తప్పు అయిపోయింది, క్షమించమని అడిగాను కదా జాను. ఎన్ని తప్పులు చేస్తావు? ఎన్నిసార్లని క్షమించమని అడుగుతావు? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీ అమ్మతోడు. సరే జాను, నా మొహం నీకు చూపించను, అదే శిక్ష అనుకుంటాను. ఆ, నీ నక్క వినయాలు చూపించకు. పా. ఎవరు తీసుకెళ్ళినా మీకు దొరకాలనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు కలిగిన దురాశ ఇప్పుడు లేదు. ఎవరు తీసుకెళ్ళుంటారు? దుర్గమ్మ తల్లి, ఏంటి ఈ పరీక్ష? నీ బిడ్డల్ని నీవే బలి తీసుకుంటావా? అమ్మ ఎప్పుడు అలా చేయదండి. ఇది ఖచ్చితంగా దుష్టుల పని. ఇంకా టైం ఉంది కదండి. ఎక్కడున్నాయో ఎలాగైనా వెతికి పట్టుకుందాం. జానకమ్మ, నువ్వు భూపతి మీద ఒక కన్నేసుంచు. అలాగే అక్షరమ్మా. నేను పార్వతీపురం వెళతానమ్మా. నా ప్రయత్నాలు నేను చేస్తాను. మేము అక్కడికే వెళ్తున్నాం, పదండి, రండి. చూపించేసే ఉంటాడు, పెట్టి తీసుకుపోయే ఉంటారు. ఆ భూపతిగాడు చేసింది తలుచుకుంటే రగిలిపోతుంది. నాకు మండిపోతా ఉండదు. శత్రువులు ఎల్లుండి సస్తారనుకున్నా ఆపేసుండాడు. ఛీ! ఏంటండి, నా గురించే మీటింగ్ పెట్టారా? వచ్చేసావా? ఆ కళ్ళు వాళ్ళు పడవడం కాదు, మేమే పీకేస్తాం. అబ్బబ్బబ్బబ్బా, కూల్ శృతమ్మా. ఏది కూలు? మొత్తం నాశనం చేసి పెట్టుండవుగా, తీసుకుపోయి ఉండారా? నీలాంబరి గారు, ఉన్న చోటికి తీసుకెళ్తేనే కదా తీసుకుపోవడానికి. అంటే మీరనేదేంటి భూపతి గారు? ఫేక్ ప్లేస్ కి తీసుకెళ్ళా శృతమ్మా. వాళ్ళు నమ్మేశారా? జరిగిందంతా చెప్పేశాగా, నమ్మకుండా ఉంటారా? చోటొక్కటే మార్చా, నమ్మేశారు. మళ్ళీ టెన్షన్ మొహాలతో వెళ్ళిపోయారు. అంత కష్టపడి అంత ఈజీగా వదిలేస్తానా? అరవింద్ ఎలాగో వదలడనే ఇలా వదిలించుకున్నా. మనం అనుకున్నది ఏది కాకుండా పోదు. ఎల్లుండి ఆ ఊరు వల్లకాడవుతుంది. అక్షర కుటుంబము పోతుంది. ఎవ్వడూ కాపాడలేదు. ఎస్, మీరు గ్రేట్ భూపతి గారు. వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. కాకపోతే ఆ అక్షర మిమ్మల్ని పూర్తిగా నమ్మిందని మనం అనుకోకూడదు. ఆ గడువు అయ్యే వరకు ఆ నగలున్న అసలు చోటుని ఆ అక్షర కనిపెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. మీరు చెప్పిందంతా వింటుంటే ఊరిని కాపాడుకోలేమేమోననే భయం అంతకంతకు పెరిగిపోతోందమ్మా. అసలు ఆ స్వామీజీ గారు మనకి చెప్పుంటే ఇంతవరకు వచ్చుండేదే కాదు. అమ్మవారిని ప్రతిష్ఠ చేసేవాళ్ళం, ప్రశాంతంగా ఉండేవాళ్ళం. పాపం ఆయనకు తెలియదు కదా అత్తయ్య గారు. భూపతి మీ తమ్ముడు అని చెప్పేసరికి నమ్మి అంతా చెప్పేశారంట. వాళ్ళది వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు. జానకమ్మ గారింట్లోనే వారిని బంధించబట్టి ఈ రోజైనా మనకు తెలిసింది. ఆయన మన కోసం, మన ఊరి కోసం ఆందోళన పడుతున్నారు. అవి భూపతి వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఎలాగైనా తీసుకురావచ్చో అనుకున్నాము. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో కూడా తెలియటం లేదు కదా. అమ్మా, మనం ఇలాంటి పరీక్షలని ఎన్నింటిని ఎదుర్కోలేదు. చివరి క్షణం వరకు మనం ఊరికిచ్చిన మాటని కాపాడుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం. మన నమ్మకాన్ని వదులుకోవద్దు. ఏం చేయలేమని మనం నిరాశపడొద్దు. ధైర్యంగా ఉందాం. అవునత్తయ్య గారు,
స్వామీజీ గారు కూడా వారి ప్రయత్నం వారు చేస్తాము అన్నారు. మేమవి ఎక్కడున్నాయో కనిపెట్టి తెచ్చే ప్రయత్నంలో ఉంటాం. ఇంకో ప్రాణం పోనివ్వం. మీరు బాధపడకండి. అమ్మా, స్వామీజీ గారు ఎక్కడున్నారు? గుడిలో అత్తయ్య గారు ఏవో పూజలు చేయాలని అక్కడే దిగారు.